యువతరం మీదుగా ఇప్పుడు రిబన్ కటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అందరూ గట్టిగా చెప్పట్లు ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఇప్పుడు జ్యోతి ప్రజల కోసం మన మహిళల ద్వారా కళాజాతర వేదిక కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందే కోరుకుంటున్నాం. కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కార్యవర్గ సభ్యులు మరి మొట్టమొదటిగా మన దీప ప్రజలు దీనికి మన రాజాం పంచాయతీ సర్పంచ్ పిట్ట గీతారాణి గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మాజీ సర్పంచ్ కోతలపల్లి పద్మావతి గారు స్టేజ్ అలంకరించాలని కోరుకుంటున్నాం. మరి అలాగే మాజీ ఎంపీటీసీ గారు తెప్పల జయలక్ష్మి గారు వేదికని అలంకరించాలని కోరుకుంటున్నాం. గౌరవ సభ్యురాలు దున్న కమలమ్మ గారు స్టేజ్ని అలంకరించాలని సాధారణంగా కోరుకుంటున్నాం. మరి వీరి చేతుల మీదుగా మన దీప ప్రజలని జరిగి గౌరవ సభ్యురాలు చెల్లూరు పార్వతి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామర భూష కళాజాతర వ్యవస్థాపకులు చేయవలసిందిగా కోరుచున్నాను. వ్యవస్థాపకులు మల్లెడి దేవరాజు గారు చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని కోరుచున్నాం. గట్టిగా ప్రతి ఒక్కరు చెప్పండి. రోడ్డు పక్కన ఎటువంటి బైకులు పెట్టకూడదు దయచేసి. ఎందుకంటే మనకు అరగంట మాత్రమే ఈ రిలాక్సేషన్ ఉంటుంది. కాసేపు ఈ రోడ్డు అంతా జనం వెళ్ళిపోవాల్సిన సందర్భం ఉంది. కావున దయచేసి రోడ్డుకి ఇరువైపునటువంటి బైక్
జానపద కళా వేదిక తరపున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అని అంటారు. మరి అలానే మన సిక్కోలు ఏదైతే ఉందో జానపదాలకి గడ్డ లాంటిది. మరి మన అలాంటి గడ్డ పైన మనం అందరం కూడా జన్మించినందుకు మనం నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాము. మరి అలాంటి జానపదాలు అనేవి అంతరించిపోకుండా ఉండాలని ఏదైతే మనకు జానపద కళావారు ఈ వేదికని ఏదైతే మనకు అంతరించిపోకుండా ఉండాలని ఈ వేదికని మన రాజాం గ్రామాన్ని ఎన్నుకున్నందుకు రుచిత నవ్వచ్చు ఫ్రీయే. సో ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమానికి నెల రోజుల పాటుగా మన గ్రామ ప్రోగ్రాం కార్యక్రమం తన హావభావాలను చెప్తారు. అదే జానపదాలు. మరి అలాంటి జానపదాలు ఈ రోజు మన గ్రామాన్ని వేదికగా ఎన్నుకున్నందుకు మనమందరం కూడా చాలా గర్వపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా అనేసి ప్రతి ఒక్క యువతరాన్ని మహిళల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ నేను మన కళాజాతర వేదికలో సిక్కోలు జానపద కళ వేదిక అధ్యక్షులైన దయచేసి రాజాం గ్రామ ప్రజలకు పెద్దలు వస్తారు. రాజకీయ దయచేసి వెనక్కి వెళ్తే సోదరులుగా అందరూ గారు వస్తారు. దయచేసి మా రిక్వెస్ట్ ను మన్నిస్తారని కోరుచున్నాము. ఎందుకంటే చాలా చేయి ఆస్వాదిస్తారు కావున దయచేసి మా రిక్వెస్ట్ ని కోరుచున్నాము. అలాగే మీ ప్రసారం చేసినటువంటి సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక ప్రచార కార్యదర్శి అయినటువంటి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ నుంచి నల్గొండ గద్దె గారు, అలాగే గిడ్డే రామసాయి గారు, అలాగే సమశెట్టి రాజశేఖరం గారు డాన్స్ మాస్టర్ గా పనిచేస్తూ తన కాలాన్ని వెచ్చించి మా ఈ గ్రామం కోసం అహర్నిశలు శ్రమించి మహిళా కోలాటం కోసం నేర్పించిన మా ప్రత్యేక డాన్స్ మాస్టర్ బిర్లా కుమార్ గారికి మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ బిర్లా మాస్టర్.